అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ 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 రామానందగిరి స్వామికి, అదేవిధంగా శ్రీ 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 నిర్మలా మాతాకి ప్రణామం. ఇంతవరకు మనము భగవద్గీతలోని 15వ అధ్యాయం గురించి తెలుసుకున్నాము. అందులో 15వ అధ్యాయంలోన 1వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది వ్యూవర్స్ నన్ను అడిగారు, ఒకటేసారి 4 శ్లోకాలు కాకుండా 1-2 శ్లోకాలు చెప్పడం చాలా ఉత్తమమైనది అని దాన్నే చాలా వివరంగా, చాలా లోతుగా వివరించి చెప్పమని అడిగారు. కాబట్టి నేను వారి కోసము ఆ 4 వీడియోలతో పాటు కొన్ని వివరాల గురించి మాట్లాడదలుచుకున్నాను. అయితే ఇక్కడ మనము ఆ పరమాత్మ గురించి, భగవద్గీత గురించి ఎందుకు తెలుసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే నేనేమంటున్నానంటే, మనం జీవితంలో ఇప్పుడున్న మానవుడు ఏ పని చేసినా కూడా తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, కొంతమంది లక్షలు సంపాదిస్తున్నారు, కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు. ఆ సంపాదించిన డబ్బునంతా కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ అని, తన ఆరోగ్యం ఫ్యూచర్లో బాగుండాలని ఇన్సూరెన్స్ పాలసీని కడుతున్నాడు. అదేవిధంగా తన కుటుంబం బాగుండాలని బ్యాంకు లోపల ఫిక్స్డ్ డిపాజిట్ అని కొంతమంది పేర్ల మీద బ్యాంకు లోపల డిపాజిట్ చేస్తున్నాడు. అదేవిధంగా తన పేరు మీద, తన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కూడా డిపాజిట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నాడు? తన కుటుంబ సభ్యుల కోసము, తన బంధుమిత్రుల కోసము, తన ఆరోగ్యం కోసం. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, అన్నీ చేస్తున్న ఆ మనిషి మాత్రం తన కోసం తాను ఏమీ చేయడం లేదు. ఈ ఆరోగ్యము 100 సంవత్సరాల కంటే ఎక్కువ దాదాపుగా ఉండకపోవచ్చు, కానీ 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావు. ఆ 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఈ 100 సంవత్సరాల లోపట, అంటే నీ జీవితకాల పర్యంతం కూడా నువ్వు ఏ కర్మలైతే చేస్తున్నావో ఆ కర్మకు సంబంధించిన ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు నువ్వు ఈ చేసిన ఏదైతే డిపాజిట్ ఉందో ఆ డిపాజిట్ అంతా కూడా ఇతరులకు వెళ్ళిపోతుంది, నీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళిపోతుంది. నీ శరీరాన్ని కొంతవరకు కాపాడుకోగలుగుతావు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నీ మనస్సుని నీ అదుపులో ఉంచుకోలేక, నీ మనస్సుని భగవంతునికి అర్పించలేక నువ్వు ఓడిపోతావు. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా నిన్ను నీవు రక్షించుకోలేకపోతావు. ఎందుకంటే ఏ ప్రాణి అయినా కూడా, ఏ జీవి అయినా కూడా ఆ పరమాత్మని రక్షణ పొందక తప్పదు. ఈ సకల సృష్టిని రక్షించే ఆ పరమాత్మను మనము శరణు పొందకపోతే ఆ పరమాత్మ మనల్ని కాపాడే అవకాశం చాలా తక్కువ. ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రార్థన, భక్తి పరులై ఉండి కూడా వాళ్ళ కోరికలను నెరవేర్చడానికి పరమాత్మ ఎన్నో వేల కోట్ల మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరిలో ఏ కొందరికి మందికో సహాయం చేసే అవకాశం ఉండవచ్చు. వారిలో మనము ఉండాలి అంటే
వారిలో మనం కూడా ఆ సహాయాన్ని, ఆ రక్షణను పొందాలంటే మన భక్తి, మన మనస్సు ఎంత శుద్ధమై ఉండాలి, మనము చేసే కార్యక్రమాలు, మనము చేసే కర్మ ఎంత పవిత్రమై ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మనము ఎంత సంపాదించినా కూడా చివరిగా మన కోసం అంటూ మనము ఏమి చేసుకోలేకపోతున్నాం. అందుకే పరమాత్మ మనిషి అందరి గురించి ఆలోచిస్తున్నాడు, తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాడు, కానీ తన గురించి తాను ఆలోచిస్తలేడనే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునుని ద్వారా మానవాళికి అందించడం జరిగింది. తన మనస్సును ఏ విధంగా మార్చుకోవాలి, తన కర్మలను ఏ విధంగా ధర్మం వైపు నడిపించుకోవాలి, ఆ ధర్మ కార్యాలు ఏ విధంగా చేయాలి, పరమాత్మకు ఏ కర్మలైతే నచ్చుతాయో ఆ కర్మలను ఎలా చేయాలి, ఆ కర్మలను చేస్తున్నప్పుడు మన మనస్సు ఏ విధంగా ఉండాలి అనేదే ఆ పరమాత్మ భగవద్గీత ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని పరమాత్మ భగవద్గీతలో 18 అధ్యాయాల రూపంలో, 18 యోగముల రూపంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అన్ని అధ్యాయాలు, అన్ని యోగాలు ఎందుకు చెప్పడం జరిగిందంటే, మనిషి ఎటువంటి వాడంటే తనకు నచ్చింది ఏదో తాను నచ్చిన దాన్ని మాత్రమే పాటిస్తాడు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన అభిలాష ఉంటుంది, ఒక్కొక్క రకమైన వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక జిజ్ఞాస అనేది ఉంటుంది, అంటే ఒక ఇంట్రెస్ట్. ఆ వివిధ రకాలమైన ఇంట్రెస్ట్లను బట్టి మనిషి ఏ వైపు మార్గం వెళ్తాడో తెలియదు. కాబట్టి పరమాత్మ అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల యోగాలను, అంటే 18 యోగాలను, అందులో ఇంకా చాలా చాలా రకాలను చెప్పాడు. అయితే ఆ రకాలన్నిటిలో తాను తన జీవితంలో ఏది ఎప్పుడు ఎట్లా ఉపయోగించుకుంటాడనేది తాను సొంతంగా నిర్ణయం చేసుకొని ఎటు వెళ్ళినా తన వైపే వస్తాడు అనే ఉద్దేశంతో ఆ 18 యోగాలను చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ యోగములలో మనకు నచ్చినది పాటించి మన కర్మలను భగవంతునికి సమర్పించి మన మనస్సుని భగవంతునికి అర్పించి చేసే ప్రతి కర్మ కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆ సత్ఫలితము నీకు తప్పకుండా లభిస్తుంది. ఆ పరమాత్మ యొక్క రక్షణ నీకు తప్పకుండా లభిస్తుంది. ఆ పరమాత్ముని అభయము మనకు లభించిందంటే ఇక మనకు కావలసింది ఇంకేమీ ఉండదు. కాబట్టి నేను అదే చెప్పదలుచుకున్నాను. మనం ఇన్ని చేసినా కూడా మనము చేయవలసిన పని ఒకటి మిగిలిపోతూ ఉంది. అది మన కోసం మనం ఏం చేస్తున్నాము, మన భవిష్యత్తులో, అంటే మన ఆరోగ్యం తర్వాత, అంటే ఈ ఆరోగ్యం ఒక 100 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ఆరోగ్యం తర్వాత మనం ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటిది, దాని గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకే నేను ఈ భగవద్గీత కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాను. పరమాత్ముడు స్వయంగా తన నోటి ద్వారా అర్జునునకు ఉపదేశించినటువంటి అమూల్యమైన రత్నాల భాండాగారం ఈ భగవద్గీత. అటువంటి మహోత్తరమైనటువంటి ఈ భగవద్గీతను మనం ఎందుకు కేవలం మనమే చదివి ఊరుకోవాలి? 10 మందికి పంచితే జ్ఞానం అనేది పెరుగుతుంది అనేది ఒక నానుడి. ధనము మాత్రము 10 మందికి పంచితే తరిగిపోతుంది. జ్ఞానం అనే ధనం 10 మందికి పంచితే పెరుగుతుంది. కాబట్టి నాకు తెలిసిన ఏవైనా విషయాలు మా గురువు ద్వారా, శ్రీరామానందగిరి స్వామి ద్వారా తెలిసిన నాకు విషయాలు నేను 10 మందికి చెప్పదలుచుకుంటున్నాను. దానికి మాధ్యమంగా ఈ కార్యక్రమం నేను నిర్వహిస్తున్నాను. మీకు కూడా ఈ కార్యక్రమం నచ్చినట్టయితే ఈ యొక్క యజ్ఞంలో, ఈ భగవద్గీత అనే ఈ యజ్ఞం లోపల మీరు కూడా ఒక సమితను కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా నా యొక్క ఈ వీడియోస్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రోత్సహించండి. ఇది నేను చేసే చిన్న కార్యక్రమం అని కాకుండా భగవంతుని యొక్క కార్యక్రమం కాబట్టి మీరు చేసినా చేయకపోయినా ఆ భగవంతుని కృపా కటాక్షాలు నాపైన ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా అందులో మంచి కార్యక్రమం కాబట్టి మీరు ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్ళాలి, మరింత ఎక్కువ మందికి ఇటువంటి జ్ఞానాన్ని అందజేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నేను కొంచెం పెద్ద మొత్తంలో చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీ అందరి యొక్క సహకారాలు ఉంటే తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలను మనం ఎక్కువ పెద్ద మొత్తంలో చేయవచ్చు. అందుకోసమే ఈ వీడియోని మీకోసము ప్రత్యేకంగా క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా యొక్క ఈ కార్యక్రమాన్ని పొడిగించగలరని ప్రార్థిస్తున్నాను. దీని యొక్క ఇంపార్టెన్స్, భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ లైఫ్లో మనకు ఎంత ముఖ్యము అనేది మనం తెలుసుకోవాలి. కేవలం చాలామంది నాకు తెలిసిన నా యొక్క మిత్రులు కానీ, నా యొక్క బంధువులు కానీ, ఈవెన్ దో నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా భగవద్గీత అనే ఒక గ్రంథం ఉంటుంది అని మాత్రమే తెలుసు వాళ్ళకు. దాన్ని విప్పి దాన్ని చదవాలి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. కొంతమందో వేళ్ళ మీద లెక్క పట్టచ్చు. మరి ఎందుకు చదవరు అనేది నాకైతే తెలియదు. ఆ భగవద్గీత శ్లోకాలు చాలా కఠినంగానే ఉంటాయి, కానీ తాత్పర్య సహిత భగవద్గీతలు కూడా దొరుకుతాయి. తాత్పర్య సహిత భగవద్గీత లోపల శ్లోకం ఉంటుంది, కింద తాత్పర్యం ఉంటుంది. నేను కూడా భగవద్గీత చేయనప్పుడు, నేను కూడా ఎప్పుడైతే అభ్యాసం చేస్తున్నానో అప్పుడు శ్లోకంని తక్కువ తాత్పర్యాన్ని ఎక్కువగా చదివేవాడిని. ఎందుకంటే శ్లోకం ఒక్కసారి చదవడం వచ్చేస్తే సారిపోతుంది. ఇక తాత్పర్యం మనకు ఆ యొక్క అవగాహన మనకు వచ్చేసిందంటే దాన్ని మనం పాటించడానికి, రియల్ లైఫ్లో పాటించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా భగవంతుడు చెప్పిన ఉద్దేశం ఏంటనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కష్టాలను ఎంతో కష్టపడి ఒక్కొక్కరైతే తిండి లేక, నిద్ర లేక తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం కష్టపడుతున్నారు. మన కోసం ఒక్క గంట లేకుంటే ఒక అరగంటనైనా మనం కేటాయించి ఆ పరమాత్మను కొంచెమైనా తెలుసుకోవాలి కదా. ఆ పరమాత్మను గురించి తెలుసుకుంటే మన గురించి మనం తెలుసుకున్నట్టే కదా